దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో బహిరంగ సభ దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్ లో వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎన్నుకున్నాము, ఆర్థికంగా బాధపడతా ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనటం తగ్గియండి అని చెప్పేసి. ఇందిరాగాంధీ గారు కూడా గెస్ట్ కంట్రోల్ యాక్ట్ పెట్టింది. 50 మంది కన్నా ఎక్కువగా మీరు దావత్లు ఇవ్వాలంటే కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని మీరు ఇవ్వాలి. సో అవన్నీ చేసినటువంటి ఒక ఈ ఆస్టిరిటీ మెజర్స్ కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడే మాట్లాడుతున్నా మిగతా దేశాల్లో ఈరోజు పరిస్థితి బాగలేదు. కానీ మన దేశంలో ఇంకొద్దిగా మనం ఇంటాక్ట్గా ఉన్నాం, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తూ ఉన్నారు, మనం కూడా పాటించాలి. వారు కాన్వాయ్ తగ్గించారు. ప్రధానమంత్రి గారు 10 కాలు తగ్గిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 2 కాలు తగ్గించుకున్నాడు. మొత్తం దేశంలో మంత్రులందరూ తగ్గించుకున్నారు, ముఖ్యమంత్రులు తగ్గించారు, హోమ్ మినిస్టర్స్ తగ్గించుకున్నారు. అవసరం ఉన్నప్పుడే మనం వాడాలి అనేటటువంటి ఈ యొక్క ఆలోచన ఉందో మనందరూ రావాలి. కోరుతా ఉన్నాను, మనకు మెట్రో ఉన్నది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, జీవితాంతం అది వాడమనట్లేదు. కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేశారు, ఇటువంటి కొంచెం పాటిస్తే మన రిజల్ట్స్ మనకు ఉంటాయి. మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన బయటికి పోకుండా ఉంటుంది. మన ఫారెన్ ఒక దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మనము లోకల్గా మనం వోకల్ ఫర్ లోకల్ పెడదాం, దాని తర్వాత గ్లోబల్ గురించి ఆలోచిస్తాం అనేటువంటి ఒక ఈ వాతావరణం మనం చేసుకోవడం జరిగింది. నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఇది ఒక రాజకీయంగా దూరంగా అతీతంగా మాట్లాడి తప్పకుండా దేశం మంది, ఈ దేశం కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ నేను అమీర్పేటలో మీటింగ్ ఉంటే నేను కూడా మెట్రోనే పోతాను, నేను కూడా మెట్రోనే పోవాలి. మన కార్యకర్తలు వచ్చి సార్ అన్న నీ వెనక కారు పెడతాం, కాన్వాయ్లో పోతాం అంటున్నా. అతను కూడా నేను కాన్వాయ్ కూడా ఎక్కువ తీసుకుపోను, నా వెనక ఎక్కడే కారు ఉంటుంది, దాంట్లో మాది కెమెరామ్యాన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మొన్న కూడా నేను క్యాంపెయిన్కు మా జనరల్ సెక్రటరీ మీ అందరం కూడా మెట్రోలో పోయి మేము క్యాంపెయిన్ చేసినాము. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆడాలి. లండన్లో వాడు పోతే నేను ఒకసారి నా పక్కన ఆయన కూర్చున్న హైకోర్టు జడ్జి అంట, ఆయన కూడా మెట్రోలో వస్తున్నాడు. ట్యూబ్ అక్కడ లండన్లో ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్లో అండర్ గ్రౌండ్లో పోతా ఉన్నాడు ఆయన. సో కాబట్టి నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనందరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలి, మనం చేస్తే మంచిది అని చెప్పి నేను భావిస్తూ ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటున్నా, ఎలక్ట్రిక్ కార్ కూడా పెడతా. కార్ పూలింగ్ కూడా మంచిగా బ్రహ్మాండం. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ చాలామంది కార్ పూలింగ్ పోతారు, ఒక కార్లో 4 కలిసిపోతారు. మా అమ్మాయి కూడా ఐటీ కంపెనీ చేసినప్పుడు కార్ పూలింగ్ ఉండే, ఒక 3 బయట నుంచి అక్కడ వచ్చేది, ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయేది. కార్ పూలింగ్ కూడా మంచిది, చాలా మంచిది చేసి అందరం కూడా మనం పాటించాలని చెప్పి పాటిస్తారని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఇది ఒక దేశ సేవగా మనం భావించి ప్రధానమంత్రి సూచనలను కూడా పాటిస్తారని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను.